రీసెంట్గా చూసుకున్నట్టయితే అశురెడ్డి విషయం చాలా వైరల్ అవుతుంది. అశురెడ్డి 9 కోట్లు తీసుకొని ఒక అబ్బాయిని అయితే మోసం చేసింది. సో మోసం చేసింది అనకుమార్ ఎట్లా మోసం చేసింది? ఇప్పుడు మోసం కాదా? ఎట్లా మోసం అవుతుంది? ఆడు చిన్న పిల్లగాడ మంగ్లీ చేసింది మోసం, మంగ్లీ చేసింది స్కామ్. అమ్మాయి మోసం చేయలే, నచ్చలేదు, నిజంగా జెన్యున్గా విడిపోతుంది. మోసం ఎట్లయితుంది అది? ఇప్పుడు దానికి కావాల్సింది అది తీసుకుంది, వానికి కావాల్సింది వాడు తీసుకును. మోసం ఏ నుంచి అయ్యింది? పైసలు ఇస్తా అంటుంది, ఇయ్యనంటే మోసం అవుతుంది. అవును, మరి దాని కాడ ఉన్నప్పుడు ఇస్తుంది. బ్యాంకులో కనమేమంటున్నాం మరి పోయి దాన్ని. అంత డబ్బులు ఎందుకు తీసుకోవాలి మరి? పెళ్లి చేసుకుంటాను ఎందుకు ఇచ్చిండు మరి? దానికి ఈడెందుకు ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు? ఏం చూసి ఇచ్చిండు? ఇండస్ట్రీలో పని చేస్తుంది, నన్ను కూర్చోబెట్టి సాస్తుంది అని ముందు మొత్తం ముందు పెట్టి కూర్చుండు. వీడి దానికి ఇచ్చిండు. చిన్న మొలిగాడ జాబ్ చేసిండు, ఇంత ముందుగా పెళ్ళి అయింది. వీడి దానికి పెట్టిండు అమ్మాయికి. అంటే ఒక సెలబ్రిటీ కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు. ఇంకా అశు కూడా బాగుంటుందని మేబీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ కోట్లు ఇవ్వచ్చు కదా. మరి నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు అమ్మాయి బాగుంది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని ముట్టకుట్టను ఉండొచ్చు నాయుడు. ఇప్పుడు దీని పైసలు ఇప్పుడు ఈ అమ్మాయి వాని పైసలు మనకి ఇస్తుంది, మరి ఆడిపోయింది దానికేంది? పోగొట్టునే ఉంటుందా? అవసరమా? ఇప్పుడు అమ్మాయి ఇస్తా అన్నది జెన్యున్గా చెప్పింది, అయిపోయింది. నీదేదో నువ్వు చదువుకో, నేను రికార్డింగ్లు పెడతా. మా అయ్య అంటే పైసలు ఇచ్చేది నువ్వు, వేసుకునేది నువ్వు, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేది మీ అయ్యనా? ఇప్పుడు నచ్చలేదు, కోర్టు ప్రకారంగా తీసుకుంటుంది. ఆమె చంపిందా? అచలు చేపించిందా? మా వ్యభిచారం కొంపేమన్నా నడుపుతుందా? ఏం చేసింది? ఎందుకు అమ్మాయి గురించి ప్రతి మీడియా చాలా తెగేసుకుంటున్నారు? ఏం తప్పు చేసిందని? నచ్చలేదు, విడిపోతున్నా, వాని పైసలు నాకు వద్దా అంటుంది. మరి ఇప్పుడు దీని కాడ పోయినా మొత్తం చేస్తాడా? అమ్మాయిని చేస్తాడా? చేయలేడు కదా. మరి అప్పుడు ఎవడు మూసుకోవాలి? వాడు మూసుకోవాలి, సిగ్గుశరం లేకుండా. అంటే ఫైనల్గా అశురెడ్డి చేసింది కరెక్టే అంటారు. అమ్మాయి ఏం తప్పు చేయలే, మోసం చేయలే, చీట్ చేయలేదు. నచ్చలేదు నేను చేసుకొని అంటుంది. మరి నచ్చడం చేసుకొని మళ్ళీ ఏ డ్రమ్లో పెట్టమంటే ఏ కుక్కర్లో పెట్టమంటున్నావు అన్నీ. నచ్చలేదు, ఓపెన్గా చెప్పేసింది. మంచి పద్ధతి అది. మరి డబ్బులన్నీ ఇప్పుడు ఇస్తారంటారా? ఇప్పుడు 9 కోట్లు ఆయన ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈమె ఇస్తుందా మరి? ఆమె వాడు ఇచ్చేటప్పుడు నాకు చెప్పించినాడు. ఇప్పుడు వాడు చెప్పేటప్పుడు నాకు చెప్పిస్తే, అక్క నేను అశిరెడ్డికి ఇస్తున్నా, 9 కోట్లు ఇస్తున్నా, నాకు మళ్ళీ ఇస్తుంది అయ్యేదని నాకు చెప్పించినాడు. వాళ్ళిద్దరు తీట ఇస్తారు, లేకపోతే లేదు. ఇస్తే ఇయ్యనే, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఇస్తా అని మాట ఇచ్చింది, ఇస్తుందేమో. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే తినగానే బయటికి రావటం వస్తుందా? లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా అంటుంది. అవును, మరి సెటిల్ కావద్దా? మరి ఆస్తులు అమ్ముకుంటున్నా, కిడ్నీలు అమ్ముకుంటున్నా, లేకపోతే హైదరాబాద్ బ్యాంకులో దొంగతనం చేయబట్టినా? అలాంటి రోజు వస్తుందని ముందే ఆలోచించి ఆ డబ్బులు తీసుకోకుండా ఉండొచ్చు కదా. మరి ఇలాంటి రోజు వస్తుందని మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టిండు దానికి పైసలు? ఇలాంటి రోజు వస్తుందని తెలియదా? 95లో ఉండా, 96లో ఉండా, ఇప్పుడే చచ్చిండు కదా మరి వీడు. మరి ఇంట్లో రంబలాంటి పిల్ల ఉన్న కోతి లాంటి ముండ కావాలన్నట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మరి ఇంకెందుకు కావాల్సి వచ్చిందంటే ఏమో, దేనికి కావాల్సి వచ్చింది? మరి పిల్లలు ఉన్నారు, అవసరమైనకి అవసరం లేదుగా. ఉన్న పిల్లలతో సంసారం చేసుకోవచ్చుగా ఈ సంసారి.